భూస్వామ్య బ్రాహ్మణ భావజాలాలు సమాజానికి ప్రమాదకరమని పౌర హక్కుల నేత ప్రొఫెసర్ అరగోపాల్ అన్నారు. నూతన తెలంగాణ పీపుల్స్ జేఏసీ ఆవిర్భావ సదస్సును బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఘనంగా నిర్వహించారు. జేఏసీ కన్వీనర్ బి సీతయ్య అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ముఖ్య అతిథులుగా హరగోపాల్, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైర్మన్ చీమ శ్రీను పాల్గొన్నారు. దురదృష్టవశాత్తు రాజ్య వ్యవస్థ, కార్పొరేట్ మార్కెట్ వ్యవస్థలకు లింక్ ఏర్పడి సమాజాన్ని దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాజం బలమైన శక్తిగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. లక్ష్యం ఏర్పాటు చేయడం ప్రధాన ఉద్దేశం. విద్యా వైద్య రంగంలో మెరుగైన ఫలితాలు రాలేదని, విద్యా వైద్య రంగంకు మెరుగైన ఫలితాలు రావాలంటే మాటలు కాదు చేతలు, అంటే బడ్జెట్ ఎక్కువ కేటాయిస్తేనే మెరుగైన ఫలితాలు వస్తాయి. విద్యకు 20%, వైద్యంకు 20%, మొత్తం విద్యా వైద్య రంగానికి 40% నిధులు కేటాయించాలని నూతన పీపుల్ చేసి డిమాండ్ చేస్తుంది. మళ్ళా రైతు బంధు, రైతు భరోసా లాంటి పథకాలు సంపన్న భూస్వాములకు, అగర్భ శ్రీమంతులకు ఇవ్వకూడదు. చిన్న సన్నకారు రైతులకు 5 ఎకరాల వరకు ఉన్న భూమి పట్టాదారులకు, కౌలు రైతులకు మాత్రమే రైతు బంధు, రైతు భరోసా లాంటి పథకాలు ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రంలో అనేక డిపార్ట్మెంట్లలో పదవి విరమణ పొందిన ఉద్యోగుల చేత పని చేయిస్తున్నారు. వారిని తక్షణమే తొలగించి అర్హులైన నిరుద్యోగుల చేత ఆ పోస్టులను భర్తీ చేయాలి. అనేక ఉద్యమాల ఫలితంగా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చింది 1973 సంవత్సరంలో. ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత కొంత భూ సంస్కరణలు అమలు చేయడం జరిగింది. ఆ భూములు మళ్ళా ఆక్యుపై చేయడం జరిగింది. ప్రభుత్వ భూములపైన శ్వేతపత్రం విడుదల చేయాలా,